రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ జడ్జోగుంపేటలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జోగుంపేట, తాటిపర్తి గ్రామాల్లో మంగళవారం నిరసన చేపట్టారు. కొత్తగా ప్రతిపాదించిన 29 పోలింగ్ కేంద్రాల్లో జోగుంపేటకు చోటు కల్పించకపోవడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు విమర్శించారు. ప్రస్తుతం 600కు పైగా ఓటర్లు 10 కిలోమీటర్లు దూరంలోని చీమలపాడుకు వెళ్లి ఓటు వేయాల్సి వస్తుందని, వృద్ధులు, గుర్రాలు, డోలీల సాయంతో ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. జోగంపేటలో ఎంపీపీ పాఠశాల, రహదారి, సెల్ సిగ్నల్ వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, సమీప గ్రామాల ఓటర్లకు ఇదే అనువైన కేంద్రంగా ఉంటుందని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా వెంటనే పోలింగ్ కేంద్రాన్ని మంజూరు చేయాలని, లేకుంటే జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో వంతల ప్రభుదాస్, గేమిల వాసు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి. పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి. కిలోమీటర్ దూరంలో ఉన్న దాన్ని జోగంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి. చోడవరం నియోజకవర్గం అయినటువంటి రావికమతం మండలంలోని చీమలపాడు పంచాయతీ జోగంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని గత ఫిబ్రవరి నెల 22వ తారీఖు నాడు గౌరవ ఎంఆర్ఓ గారికి ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరూ కూడా కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని దరఖాస్తు ఇచ్చాం. కానీ ఈ మధ్య కాలంలో దరఖాస్తు అనేది అటుకెక్కించారు. కొత్తగా పోలింగ్ బూత్ కొన్ని ఏరియాలు ఇచ్చారు, కానీ ఈ చీమలపాడు జోగంపేటకు ఇవ్వలేదు. ఎందుకంటే జోగంపేట గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడానికి బిల్డింగ్ ఉంది, రోడ్డు ఉంది, సెల్ టవర్ ఉంది, కరెంట్ ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సుమారుగా గంగంపేట నుండి రొచ్చుపొనుకు, కడగడ్డ, రాయపాడు, జోగంపేట, అజయపురం, నేరడిబంద, జిలుగులో ఈ గ్రామాలన్నీ కలిపి 672 ఓట్లు ఉన్నాయి. కానీ ఈ 672 ఓట్ల దగ్గర పోలింగ్ బూత్ లేకపోవడం వల్ల సుమారుగా 13 కిలోమీటర్ దూరం చీమలపాడు వెళ్ళి ఓటింగ్ వేయడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అందుకని గుర్రాలు, డోలీలు పట్టుకొని కాదు, ఇక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. ఎంఆర్ఓ గారి మీద ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తాం. వెంటనే దీనికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.